ప్రపంచానికి ఇప్పటికే ఎన్నో కష్టాలను, నష్టాలను, కన్నీళ్లను తెచ్చిపెడుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మరో 48 గంటల తర్వాత ఎలాంటి రూపు సంతరించుకోబోతుంది అనే భయం అందరిలోనూ నెలకొంది. కారణం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ పూటకో మాట, గంటకో స్టేట్మెంట్, అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పుడు 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవకపోతే అసలు నరకం ఏంటో ఇరాన్ చూస్తుంది అని చెప్పి ఆయన అఫీషియల్గా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ పెట్టడం, నీ మూర్ఖపు ప్రేలాపనలు రోజు ఇదే చెబుతూ ఉన్నావు, కాసింత కొత్తగా మార్చి చెప్పు, బోరు కొడుతుంది అని చెప్పి ఇరాన్ కౌంటర్ ఇవ్వడం, ఈ పరిణామాల మీద ప్రపంచం ఆందోళన చెందుతుంది. అదే సమయంలోనే ఇరాన్ ఇప్పటికే చాలా నష్టపోయింది, నో డౌట్. ఇప్పుడు కదా దశాబ్దాల నుంచి ఇరాన్ మీద ఎవరో ఒకరు ఏదో దురాక్రమణ వాళ్ళ మీద జరుగుతూనే ఉంది. ఇప్పుడు కోల్పోవడానికి ఇంకేమీ లేదు అని యుద్ధం చేసే వాళ్ళకి ఏముంటుంది, ఇటు సైడ్ వాళ్ళు ఎంత నష్టపోతారో అనే భయమే కదా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద ఎట్లా స్పందిస్తుంది అనే దానికంటే రిప్లైగా ఇరాన్ గల్ఫ్ దేశాల మీద ఎలా విరుచుకుపడుతుంది అనే భయమే అందరిలో నెలకొని ఉంది. గల్ఫ్ దేశాలు అగ్నిగోళం అయిపోతాయి అని చెప్పి అందరూ భయపడుతూ ఉన్నారు ఈ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల తర్వాత. అండ్ అట్ ద సేమ్ టైం ఐక్యరాజ్య సమితి అణుశక్తి సంస్థకు 12 సంవత్సరాల పాటు చీఫ్గా పనిచేసినటువంటి ఎల్ బారాది, నోబెల్ బహుమతి విజేత కూడా, నోబెల్ బహుమతి గ్రహీత కూడా ఆయన ఎల్ బారాది, ఐక్యరాజ్య సమితి అణుశక్తి సంస్థకు 12 ఏళ్ళు చీఫ్గా పనిచేశారు, రిటైర్ అయ్యారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టు గల్ఫ్ భవిష్యత్తు ఏంటో చెప్పకనే చెబుతూ ఉంది. ఆయన పోస్ట్ ఏంటి, గల్ఫ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి, దయచేసి మరోసారి ఈ ఉన్మాది, ట్రంప్ను ఉద్దేశించి, ఈ ఉన్మాది ఈ ప్రాంతాన్ని అగ్నిగోళంగా మార్చకముందే మీ శక్తి మేర మీరు ఏమేం చేయగలుగుతారో ప్రతిదీ చేయండి అని చెబుతూ ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ ఖాతాలతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఖాతాను కూడా ట్యాగ్ చేసి ఈ ఉన్మాదిని, ఈ పిచ్చోన్ని ఆపడానికి ఏమీ చేయలేమా అని చెప్పి చైనా, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖలను కూడా ట్యాగ్ చేశారు. చాలా కీలకమైన వాళ్ళందరూ స్పందిస్తూ ఉన్నారు. అమెరికా ఇరాన్ మీద ఏం చేస్తుందని ఎవరికి ఏమీ బెంగలేదు, కానీ ప్రతిగా ఇరాన్ ఏం చేస్తుంది అనే భయం. గల్ఫ్లో ఇప్పటికే చాలా దారుణం. గల్ఫ్కు ఏది ఎంత జరిగినా, గల్ఫ్కు జరిగే ప్రతి నష్టంలోనూ మొదటి బాధితులు మనమే, భారతీయులమే, చివరి బాధితులు కూడా మనమే, భారతీయులమే, అనుమానం ఏం లేదు. మొదటి చివరి బాధితులు మనమే, ఎక్కువగానే నష్టపోతాం. 48 గంటల టైం అట, తర్వాత ఎట్లా చేస్తానో నాకే తెలియదు అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఎప్పుడు తీసుకుపోయి అనుభవం ఏమని అతడేమో తెలియదు. ప్రతిగా ఇరాన్ ఎట్లా స్పందిస్తుంది అన్నది ఇంకా చాలా కీలకం. ట్రంప్ ఏముంది, యుద్ధం మొదలైన ఫస్ట్ రోజు నుంచి ఇరాన్ పని అయిపోయింది అంటున్నారు. చివరి కాడ యుద్ధ విమానాలు కనుక ఇరాన్లో కూలిపోతూ ఉంటే అమెరికావే ఆ పైలట్లు ఇరాన్కి ఎక్కడ చిక్కుతారో అని చెప్పి బతుకు జీవుడానికి 100 విమానాలను పంపించి ఆ పైలట్లను రక్షించుకునేకి సరిపోయింది అమెరికా పరిస్థితి. వాళ్ళేమో ఇప్పుడు మేము అది చేస్తాం తుడుంకాన్లో అని చెబుతూ ఎవడు నమ్మట్లేదు. వాళ్ళు ఇరాన్ మీద ఏమి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, బాంబులు అన్నీ ప్రయోగిస్తారేమో. ప్రతిగా ఇరాన్ ఇటు సైడ్ ప్రయోగిస్తే నష్టపోవడానికి ఏం మిగిలింది ఇరాన్లో, కానీ ఇటు సైడ్ వాళ్ళు మొత్తం ప్రపంచం నష్టపోతుంది. సో నిజంగానే అసలు చాలాసార్లు అనుమానం, డొనాల్డ్ ట్రంప్ మానసిక పరిస్థితి మీద అమెరికన్లకి అనుమానం వచ్చినట్లుంది. భారీ ఎత్తున రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. అదిగో ఇప్పుడు నోబెల్ బహుమతి విజేతలు కూడా, అణుశక్తి సంస్థలకు 12 ఏళ్ళు చీఫ్గా పనిచేసిన వాళ్ళు కూడా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఈ ఉన్మాది పిచ్చోన్ని ఆపండి, మొత్తం అగ్నిగోళం అయిపోతుంది గల్ఫ్ అని చెప్పి అంటూ ఉన్నారు. మరి అదే జరిగితే ఏంటి పరిస్థితి?